వైసీపీపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల్లా బూతులు తిట్టాలా అని ఫైర్ అయ్యారు. లడ్డు విషయంలో చాలా క్లియర్ గా ఉన్నామని, కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయన్నారు. వైవి సుబ్బారెడ్డి, భూమన చెవిరెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు బయటపెట్టిందని, అదే విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం తయారు చేయలేదన్నారు. బోలేబాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు, డైరీ లేదు, పాలు లేవు, కానీ నెయ్యి చేశారట అని ఎద్దేవా చేశారు. బీజేపీ మెతకగా మాట్లాడుతుంది, మెతక వైఖరి అవలంబిస్తుంది అంటే వైసీపీ నాయకుల అమనబూతులు తిట్టాలా? మేము మెతక అంటే ఏంటంటున్నాను? గౌరవమైనటువంటి భాషలో మాట్లాడడం మెతక అవుతాడు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. ఇవాళ ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాం. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడేరా, వేరే మిశ్రమాలు వాడేరా, వేరే రసాయనాలు వాడేరా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడేరా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారా అనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు.